నమో బుద్ధాయ. జై భీమ్, జై మూలవాసి, జై భారత్, జై సంవిధాన్. మిత్రులారా, ముందుగా తథాగత భగవాన్ బుద్ధునికి, పరమ పూజ్య బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు ప్రణామాలు తెలియజేస్తున్నాను. నా పేరు బేతాళ్ సుదర్శనం. నేను భారతీయ బౌద్ధ మహాసభ మరియు సమతా సైనిక దళ్ విభాగానికి, ఆంధ్రప్రదేశ్ విభాగానికి అధ్యక్షుడిగా ఉన్నాను. నేను ఈరోజు ఈ బహుజన యుద్ధభేరి యూట్యూబ్ ఛానల్ ద్వారా బీజేపీ ప్రభుత్వం కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఒక కుట్రపూరితంగా మహిళలను అడ్డం పెట్టుకొని, మహిళలు అయితే ఈజీగా నమ్మించి వంచవచ్చు అనే ఒక రాజకీయ కుటిల నీతిని కేంద్రీకృతంగా పనిచేసింది. అందులో భాగంగా అత్యంత దురదృష్టకరమైన విషయం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రతి అంశంలో అన్యాయం చేస్తున్నది అన్ని పార్టీలు, ముఖ్యంగా తెలుగుదేశం, జనసేన, వైసీపీ. ఈ వైసీపీ, తెలుగుదేశం ఎప్పుడు బద్ధశత్రువులుగా ఉంటారు, కానీ మోడీ యొక్క కనుసైగల్లో ఇద్దరు జోడెద్దులుగా పనిచేస్తూ ఉంటారు. ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఇద్దరు కలిసే కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతి అంశంలో సమర్థిస్తూ ఉంటారు. ఈ కుట్రను ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనించకపోవటం వలన చాలా తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ అంశాలను నేను తెలియచేయాలని చెప్పి భావిస్తున్నాను. మహిళల పేరుతో బీజేపీ కుట్ర, రిజర్వేషన్ బిల్లు ప్లస్ డీలిమిటేషన్ ప్లస్ ద్రోహం. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి బీజేపీకి, ఆర్ఎస్ఎస్ శక్తులకు, మోదీకి చిప్పభజన చేస్తున్నారు. నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను, ముఖ్యంగా మహిళా లోకాన్ని ఉద్దేశించి ప్రసంగం చేస్తూ, ప్రతిపక్షాలు మహిళలకు అన్యాయం చేస్తున్నాయి, వాళ్ళు మహిళల వ్యతిరేకులు, వారు భ్రూణ హత్యలకు పాల్పడుతున్నారని ఘాటుగా తీవ్రంగా విమర్శించారు. కానీ నిజమేమిటి? బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మహిళలపై దాడులు, అత్యాచారాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇప్పుడు మహిళలను అడ్డం పెట్టుకొని తమను తాము సమర్థించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడే ఒక ముఖ్యమైన విషయం. గత వారం సుప్రీంకోర్టులో శబరిమలై మహిళల ప్రవేశ విషయంపై వాదనలు జరిగాయి. బీజేపీ ప్రభుత్వం తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పష్టంగా చెప్పారు, మా సంప్రదాయం ప్రకారం మహిళలు శబరిమలైలోకి ప్రవేశించడం సాధ్యం కాదు. ఇది మతాచారాల విషయం, కోర్టులకు లేదు, కేంద్రానికి కూడా జోక్యం చేసుకోవాలన్న అవసరం లేదని ఆయన సెలవు ఇచ్చారు. ఇది కేంద్ర బీజేపీ ప్రభుత్వ అభిప్రాయం. ఇదే ప్రభుత్వం 2023లో మహిళా రిజర్వేషన్ బిల్లు 33 సీట్లు ఆమోదించింది. కానీ ఆ చట్టం ఇప్పటికీ అమలు కావడం లేదు. ఏప్రిల్ 16, 2026న నోటిఫికేషన్ ఇచ్చి అమలులోకి వచ్చిందని చెప్పారు. కానీ నిజమైన 33% రిజర్వేషనా ఎప్పుడు జరగాలి? జనగణన, డీలిమిటేషన్ తర్వాతే, అంటే 2029 ఎన్నికలలో కూడా సాధ్యం కావచ్చు, లేదా మరింత ఆలస్యం. ఏప్రిల్ 16, 2026న బీజేపీ 3 బిల్లులు, 131 సవరణ ప్లస్ డీలిమిటేషన్ తెచ్చి మహిళలకు త్వరగా సీట్లు ఇస్తామని ప్రచారం చేసింది. కానీ ఏప్రిల్ 17న లోక్సభలో బిల్లు ఓడిపోయింది. 298 ఓట్లు మాత్రమే, 2/3 మెజార్టీ రాలేదు. ప్రతిపక్షాలు ఏకమై బీజేపీ కుట్రను ఖండించాయి, ఓడించాయి. ఇది ద్వంద్వ నీతి కాదా? ఒకవైపు మహిళల సాధికారతని రిజర్వేషన్ బిల్లు చెప్పి ప్రజలు మోసం చేస్తారు, మరోవైపు సుప్రీంకోర్టులో శబరిమలలో మహిళలకు ప్రవేశాన్ని సంప్రదాయం పేరుతో వ్యతిరేకిస్తారు. ఆర్టికల్ 14, 15 ఉన్న మతం పేరుతో మహిళలను కించపరుస్తారు. డీలిమిటేషన్ కుట్ర ఉత్తరం వర్సెస్ దక్షిణం. డీలిమిటేషన్ జరిగితే ఉత్తర రాష్ట్రాలు యూపీ, బీహార్, రాజస్థాన్ 100 నుండి 150 ఎక్కువ సీట్లు పొందుతాయి. దక్షిణంలో ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కేరళ జనాభా నియంత్రణ చేసినందువలన శిక్ష పడుతుంది. 543 సీట్లు సరిపోతాయి. 850 సీట్లు చేసి పార్లమెంటు పనితీరును దెబ్బతీయడం, ఉత్తరాది పెత్తనాన్ని స్థాపించడం లక్ష్యంగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూడా సొంత నాయకులు ఘోర ద్రోహం చేస్తున్నారు. దక్షిణ భారత రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ చాలా ఘోరంగా తన సొంత ప్రజలకు అన్యాయం చేస్తుంది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి ముగ్గురు కూడా చెప్పభజన చేస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? బీజేపీ డీలిమిటేషన్ కుట్రను స్పష్టంగా వ్యతిరేకించడం లేదు.
దక్షిణ హక్కుల కోసం ఏకతాటిపై నిలబడడం లేదు. మహిళల రిజర్వేషన్ బిల్లును మహిళల సాధికారత అని చెప్పి ప్రజలను మోసం చేసే బీజేపీ ప్యాకేజీను సైలెంట్గా సపోర్ట్ చేస్తున్నారు లేదా వ్యతిరేకించడంలో బలహీనంగా ఉన్నారు. చంద్రబాబు నర్మగర్భంగా మా ఆడపడుచులకు ప్రాతినిధ్యం లేకుండా కాంగ్రెస్ చేస్తుందని విమర్శించారు. మా ఆడపడుచులంటే ఆధిపత్య కులాలా లేక బీసీ మహిళల అన్న విషయం స్పష్టంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి చెప్పవలసిన అవసరం తప్పనిసరిగా ఉంది. కూటమి ప్రభుత్వం వైసీపీ అత్యంత ఘోరంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తీవ్రంగా అన్యాయం చేస్తున్న ఈ రెండు పార్టీలను బొంద పెట్టాల్సిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉంది. ఆంధ్ర ప్రజల ఆస్తులు, ఉద్యోగాలు, వనరులు ఉత్తరాది పెత్తనానికి బలి చేస్తున్నారు. టాక్స్ రూపంలో లక్షల కోట్లు చెల్లించే ఆంధ్ర ప్రజలకు అభివృద్ధి లేదు, కానీ ఉత్తరానికి డబ్బులు పంపిణీ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూటమి అధికారంలో ఉన్న జగన్ వ్యతిరేక పక్షంలో ఉన్న ముగ్గురు ఆంధ్ర ప్రజలను విక్రయించి ఢిల్లీకి చిప్పభజన చేస్తున్నారు. ఇది సొంత ప్రజలకు చేస్తున్న ఘోరమైన అన్యాయం. వీళ్లను ఎండకు తీసుకొచ్చి ప్రజల ముందు ఎండగట్టుతున్నాం. మీరు దక్షిణాది ద్రోహులు. మన డిమాండ్ దక్షిణ భారతదేశం నిలబడాలి. ఒకే దేశం, ఒకే రాజ్యాంగం. కానీ దక్షిణ భారతదేశానికి వేరే పార్లమెంటు, సౌత్ ఇండియా పార్లమెంట్ ఏర్పాటు చేయాలి. హైదరాబాదును తమిళనాడు, కేరళలో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలి. హైదరాబాదును యూటీ చేసే కుట్రను తిప్పికొట్టాలి. ఆంధ్రప్రదేశ్ నాయకులు చంద్రబాబు నాయుడు, పవన్, జగన్ మీ చిప్పభజన మానండి. ఆంధ్ర ప్రజల పక్షాన నిలబడండి, లేదా ప్రజలు మిమ్మల్ని తిరస్కరిస్తారు. బీజేపీ అసలు స్వరూపం అర్థం చేసుకోండి. ఇది భారతీయ జనతా పార్టీ కాదు, ఉత్తర జనతా పార్టీ. మహిళలను, దక్షిణాదిని, ఆంధ్ర ప్రజలను మోసం చేస్తూ కుట్రను గమనించాలి. మహిళలకు నిజమైన సాధికారత రావాలంటే ద్వంద్వ నీతి మానండి. ప్రజలు మేల్కొనాలి. రాజ్యాంగబద్ధంగా, శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా దక్షిణాది హక్కులను, ఆంధ్ర ప్రజల హక్కులను కాపాడుకోవాలి. ఇది కేవలం ఒక బిల్లు కాదు. భారత రాజకీయ భవిష్యత్తును, మహిళల హక్కులను, దక్షిణ భారతదేశ సమాఖ్య స్ఫూర్తిని, ఆంధ్రప్రదేశ్ హక్కులను దెబ్బతీసే కుట్రను ప్రశ్నించడంపై చర్చించండి, పోరాడండి. ప్రజాస్వామ్యంలో గొంతు వినిపించకపోతే కుట్రలు మనపైనే పడతాయి. జై దక్షిణ భారతం, జై ఆంధ్ర ప్రజలు. నమో బుద్ధాయ, జై భీమ్, జై మోనవాసి, జై భారత్, జై సంవిధాన్.